మీరిచ్చేటటువంటి పెన్షన్లలో కొంతమంది వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, రాజమండ్రి వాళ్ళు అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అదే వాలంటీర్లు కూడా మీరు ఇచ్చినటువంటి సంక్షేమంలో కానీ, మీరు ఇచ్చినటువంటి పింఛన్లో కానీ, మీరు ఇచ్చినటువంటి సర్వీస్ లో కానీ అది పొందిన వాళ్ళలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? మనోజ్ గారు. అందరూ ఉన్నారు సార్, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ ఉన్నారు సార్, అన్ని పార్టీలు వాళ్ళు. అంత సర్వీస్ పొందిన వాళ్ళు, ఈ రకంగా సేవలు పొందిన వాళ్ళు మిమ్మల్ని ఈ 58 నెలల పాటు చాలా చక్కగా చూసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. ఈ ఒక్క నెలలో ఏమొచ్చింది వీళ్ళకి? అవును సార్, వీళ్ళకి వాలంటీర్లు వెళ్తే ఏమన్నా మబ్బి పెట్టి మళ్ళీ మళ్ళీ మా చేత ఓటు వేయించుకుంటారు జగన్ గారికి అన్న ఉద్దేశంతోనే సార్ మమ్మల్ని ఆఫ్ చేశారు సార్. అవాతాతల రియాక్షన్ ఏంటి? మామూలుగా మీరు 1వ తారీఖున వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటారు కదా, అలాగే మీ క్లస్టర్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఫస్ట్ అది చెప్పండి. అవాతాతలే కాకుండా ఈ వికలాంగులు, ఇంతకుముందు చెప్పారు అతను లెప్రసీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో 10 మంది దగ్గర శివకుమార్ చెప్పిన దాంట్లో 10 మందికి ఇవ్వడానికి, వాళ్ళ ఐరిస్ తీసుకోవడానికి, వేలి ముద్ర తీసుకోవడానికి ఒక రోజంతా పడుతుందని. అవును సార్, చాలా కష్టం సార్. ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద బురద జల్లడం చాలా బాధాకరం సార్. ముందుగా ఎందుకంటే సార్ వాలంటీర్ల వ్యవస్థ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా మేము ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళి ఎవరైతే అవ్వతాతలకు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత సార్ నా క్లస్టర్లో సార్ బెడ్ పేషెంట్లు ఉన్నారు సార్, అంటే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు సార్, నెక్స్ట్ బెడ్ రీడ్ అంటే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు సార్. డయాలసిస్ పేషెంట్లు పాపం వాళ్ళు చాలా వీక్ అయిపోయి ఉంటారు, హ్యాండిక్యాప్డ్ అంటున్నారు, వాళ్ళు కదలలేరు, బెడ్ మీదే ఉన్న వాళ్ళు ఉన్నారంటున్నారు. ఏంటి ఈ పాపం చంద్రబాబుకి, నిమ్మగడ్డకి, రామోజీకి, వాళ్ళ ముఠాకి ఈ పాపం తగులుతుందా లేదా? అసలు ఏం జరుగుతుంది? మీ క్లస్టర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? ఈ రోజు నా క్లస్టర్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడ్చారు సార్, ఖచ్చితంగా ఏడ్చారు సార్. ఇదేంటి నేను డయాలసిస్ చేయించుకున్న నేను ఎలాగ వెళ్ళాలి అని బెడ్ రీడ్ ఉన్న వాళ్ళు అడిగారు సార్. అంటే ఏదో ఒకటి విధంగా చేయండి అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి హెల్త్ మేడం గారు వెళ్ళి ఇచ్చారండి. మీ పైన ఇన్ని ఆరోపణలు చేస్తుంటారు కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వాస్తవానికి మీ క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఆ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎలా చూసుకుంటాయి? మా ఫ్యామిలీస్ని మమ్మల్ని చాలా అందంగా ఆదరిస్తారు సార్. మా వాలంటీర్ వచ్చారు, ఇవన్నీ పక్కాగా చక్కగా సేవలు అందించి ఏదున్నా సరే ప్రతి అవసరం ఉన్న ఒక ఇంచుమించు క్యాస్ట్ సర్టిఫికేట్తో సహా వాళ్ళకి ఇంటి దగ్గర చేర్చే బాధ్యత మాది సార్. ఈ కరోనా టైంలో కానీ, వరదల టైంలో కానీ వాలంటీర్లు చేసినటువంటి సేవలు చూసాము. ఈ కరోనా టైంలో మీరు అన్నట్టు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, ఆ సర్వీస్ పొందుతున్న వాళ్ళలో. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పోయి పడుకున్నారు, కరోనా అయిపోయేంత వరకు ఆయన రాలేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే పడుకున్నారు, తన కొడుకు లోకేష్ చాలా జాగ్రత్తగా కుమారుడు కదా, ఏ ఇబ్బంది రాకుండా కుమారుడిని కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసింది 2.5 లక్షల మంది వాలంటీర్ సైన్యం మాత్రమే ఆ టైంలో. మీరు చేసినటువంటి సర్వీస్ కరోనా టైంలో వీళ్ళందరూ పొందారా లేదా? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు పొందారా లేదా? సార్ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అన్ని పార్టీల వారు అభివృద్ధి పొందారు సార్ కరోనా టైంలో. ఎందుకంటే సార్ జగన్ గారిని ముందు చాలా ఎటకారం చేశారు సార్, ఒక పారాసెటమాల్ అవన్నీ చేసి ఎటకరించిన తర్వాత మేము కరోనా టైంలో మేము సార్ గారు కంటైన్మెంట్ జోన్లు ఎట్టిన తర్వాత అప్పుడు అందరూ వచ్చారు సార్. ఫ్లైట్లు దిగిన వాళ్ళు, అక్కడ నుండి విదేశాల్లో వచ్చిన వాళ్ళు మేము అండర్టేకింగ్ చేసుకొని వాలంటీర్లు దగ్గర ఉండి వాళ్ళకి మెడిసిన్ ఒక ఏఎన్ఎం పక్కకేస్తే ఎంత కరోనా అరికట్టడం చాలా సక్సెస్ఫుల్ అయ్యాం సార్. మన స్టేట్లోనే అన్ని స్టేట్లు కూడా మన స్టేట్ వైపు చూసారు సార్ కరోనా టైంలో. ఈ రోజు 31 మంది చనిపోయారు సార్. అది సార్ వాలంటీర్ వ్యవస్థ అన్నది ఇది సార్. ఈ రోజు ప్రతి ముసలోళ్ళు కూడా ఈ రోజు ప్రతి నెల కూడా ఆనందంగా డబ్బులు తీసుకునేవారు సార్. ఈ రోజు చాలా ఏడిసి సచివాలయానికి వెళ్ళారు సార్, ఏడుస్తా. ఈ ఎండల్లో అవ్వాతాతలు అంత దూరం నడిచి వెళ్ళి అవి తెచ్చుకుంటూ ఉంటే 31 మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఈ పాపం చంద్రబాబుకి, నిమ్మగడ్డకి, రామోజీకి తగులుతుందా లేదా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ముఖ్యమంత్రి ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా తగులుతుంది సార్. ఎందుకంటే చెప్పండి సార్, ఖచ్చితంగా తగులుతుంది సార్. ఎందుకంటే ఆ అవ్వతాతలకి ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే 4 గంటలకి తలుపు కొట్టి వాలంటీర్ల వ్యవస్థ మేము ఇచ్చేసే డబ్బులు వాళ్ళు తీసుకొని ఆనందంగా బాబు ఇచ్చాడని ఒక ఆనందంగా తీసుకొని మెడిసిన్ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని సంతోషపడేవారండి. అటువంటిది ఎండలో నుంచొని ఇవన్నీ చేస్తుంటే చాలా ఏడ్చారు సార్ ఈ రోజండి.
అందుకనే మేము రాజీ చేసిన వాలంటీర్లు కాబట్టి దగ్గర మేము బండి మీద తీసుకెళ్ళి కూర్చోపెట్టుకున్న చేసాం సార్. ఈరోజు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది మీరు చెప్పండి సార్. ఈ అనేక కుట్రల వల్ల మమ్మల్ని చాలా ఫోటోలు తీసి ఇవన్నీ చేసి, మీరు వాలంటీర్లు కదా, మీరు ఎందుకు సేవ చేయాలి, ఈసీ ఇచ్చిన కమిషన్కి మీరు ఎందుకు చేయాలి వాలంటీర్లుగా, మేము వెంటనే మాకు జగన్ అన్నే ముఖ్యం, మాకు జగన్ గారే ఇష్టం, మేము వెంటనే రిజైన్ చేసేస్తామని చేస్తాం సార్. రైట్. నేను ఒక జర్నలిస్ట్గా అడగకూడని ప్రశ్నే అడుగుతున్నాను, ఎందుకంటే మీ సర్వీసెస్ చూసిన తర్వాత, ఆ సర్వీస్ చేస్తూ కూడా మీరు అవమానాలు పడ్డ తర్వాత అడుగుతున్నా. ఇప్పుడు జగన్ గారు నిజంగానే మంచి చేశారు అన్ని వర్గాలకని మీరు నమ్మితే స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తారా? ఈ పాపం వాళ్ళదని, చంద్రబాబుది నిమ్మగడ్డని ప్రచారం చేస్తారా? జగన్ గారి సంక్షేమాల్ని, ఆయన తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని తీసుకెళ్తారా? పక్కగా తీసుకెళ్తాం సార్. రైట్. విజయబాబు గారు క్యాంపెయినర్ గా ముందుకు వెళ్తాం సార్ మేము. గుడ్.